నాడు ఎన్టీఆర్ కి ప్రజలు ఇచ్చిన గౌరవం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఒక ఫంక్షన్ హాల్లో యాదవ్ కుటుంబీకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి లక్ష్మీపార్వతితో పాటుగా రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి సేవలు అందిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కూటమి నాయకుల చేతకంతనంతో దాడులకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు. అంటే మంచితనం ఎక్కడ ఉంటే, ఎక్కడ మీ ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకుడు ఉంటే ఆ విధంగా ఆ నాయకుడి కోసం మీరు ఒక్క పైసా కూడా డబ్బు తీసుకోకుండా ఆ రోజు ఓట్లేసి ఎన్టీఆర్ గారిని గెలిపించిన సంగతి స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పారు. నాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదు. మనకి బీసీలందరూ కూడా మనకు వెన్నెముకగా నిలబడి నన్ను గెలిపిస్తూ వచ్చారు అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. 94 ఎలక్షన్లో కూడా నేను స్వయంగా చూశాను. కేవలం 1,00,000 రూపాయలు ఇస్తే 20,000 ఓట్లతో గెలిచి వచ్చిన అభ్యర్థులు ఆ రోజు ఉన్నారు. మొదటి నుంచి మాట ఇస్తే కట్టుబడేటువంటి బీసీ వర్గాల్లో వెన్నెముకగా నిలబడ్డ అగ్రభాగా నిలబడ్డటువంటి యాదవ కులం అనేది చాలా సర్వశ్రేష్టమైనదిగా భావిస్తూ ఈరోజు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాల్లో అందరికీ కూడా న్యాయమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా కార్పొరేషన్లు ఇచ్చి, వాటికి చైర్మన్లు ఇచ్చి, డైరెక్టర్లు ఇచ్చి, ఉచితమైనటువంటి ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ, అదేవిధంగా మేయర్గాను ఇలా ఎన్నో ప్రముఖమైనటువంటి స్థానాలు ఇచ్చి గౌరవిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ. అదేవిధంగా ఎలక్షన్స్ ముందేమో 100 కొద్ది హామీలు ఇచ్చేసి 600, 700 హామీలు ఇచ్చి బీసీలకు వాళ్ళని తీసుకెళ్ళి ఎస్సీల్లో చేరుస్తాం, ఎస్టీల్లో చేరుస్తాం, లేదా మైనారిటీల్లో చేరుస్తాం అంటూ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ కూడా హామీలు ఇచ్చి తర్వాత తీసుకెళ్ళి ఆ మేనిఫెస్టోని గంగలో పడేసేటువంటి చంద్రబాబు నాయుడు అవినీతి, అన్యాయమైనటువంటి అబద్ధాల రాజకీయం ఎక్కడాని ఒక్కసారి మీరు కంపేర్ చేసి చూసుకోమంటున్నాను. నేను అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు, విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, విశాఖపట్నంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే తప్పకుండా మన ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని చాటుకునే విధంగా తెలుగుదేశం పార్టీకి, ఆ కూటమికి చెంప పెట్టు లాంటి తీర్పిచ్చి మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగారు బాటలు వేసుకుని మన బిడ్డల భవిష్యత్తును మనమే తయారు చేసుకోవాలని వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రావడం ఎంత అవసరం నాకు తెలియదు, కానీ తప్పకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువతులు కానీ, ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులు కానీ తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన ఆత్మాభిమానాన్ని మళ్ళీ చెప్తున్నాను. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ దశాబ్దాలు ఈ ప్రాంతం వెనకబడటానికి కారమైన చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం చెప్పే విధంగా చెప్పపెట్టు లాంటి తీర్పు